బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కీలక చర్చలు జరుగుతున్నాయి. నిన్న బీసీ రిజర్వేషన్ల బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఇవాళ మరో 4 బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. ఎస్సీ వర్గీకరణ, రేషనలైజేషన్ పై చర్చించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆ యొక్క కెనాల్కి ఈ రోజు వరకు కూడా నీరు రావడం లేదు అధ్యక్ష. గత ప్రభుత్వాలు ఎన్నోసార్లు రిపేర్ పెట్టారు. 2018-19లో సుమారు 220 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ యొక్క DBM 38కు ఖర్చు చేసిన నీళ్ళ సుక్క మాత్రము ఆ కెనాల్కు రావడం లేదు అధ్యక్ష. అయితే ఈరోజు ఈ సంవత్సరం కూడా 34 లక్షలతో సిల్ట్ తీసిన 5,000 క్యూసెస్ వాటర్ బదులు 6,000 విడిచిపెట్టిన సుమారు 44,470 ఎకరాలు ఈరోజు పంటలు పండే పరిస్థితి లేదు అధ్యక్ష. కనుక 4 మండలాలకు గోర్కొత్తపల్లి మండలం, రేగొండ మండలం, చిట్యాల మండలం, టేకుమట్ల మండలాలకు ఈరోజు ఫేజ్ 2 దేవాదుల నుండి చలిబాగుకు వచ్చేటువంటి లైన్కు గోర్కొత్తపల్లి కాడ లింకు కలిపితే 27 కోట్లతో ఖర్చు చేస్తే 44,470 ఎకరాలు 4 మండలాల్లో సస్యశ్యామలమవుతుంది అధ్యక్ష. ఈరోజు కాకతీయులు నిర్మించినటువంటి దేవాదులకు రిజర్వాయర్ భీమ్గన్పూర్ కానీ, అదేవిధంగా దాని కింద 2,450 ఎకరాల ఆయకట్టు ఉంది. దాని వెనుక కూడా 5,000 ఎకరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో టెండర్ పిలిచి కరెంటు కనెక్షన్ లేకుండా ఈరోజు 5,000 ఎకరాలు పంటలు వేసుకున్న ఎండిపోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈరోజు కరెంటు కనెక్షన్ ఇస్తే 3,000 ఎకరాలు పండుతుంది. గతంలో ఉన్న కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకొని నోటీస్ ఇచ్చి క్యాన్సిల్ చేసి ఆ పని పూర్తి చేస్తే 5,000 ఎకరాలు భీమ్గన్పూర్ చెరువు కింద పండుతుంది అధ్యక్ష. భీమ్గన్పూర్ చెరువు నుంచి రామప్ప నుంచి చలివాగు నుంచి వచ్చేటువంటి నీరు బోర్నపల్లి దగ్గర ఒక చెక్ డ్యామ్ నిర్మాణం కూడా చేపడితే అధ్యక్ష 137 కోట్లు ఖర్చు చేస్తే సుమారు 58,000 ఎకరాలు సాగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. గతంలో 220 కోట్లు ఖర్చు చేసినా మరి 1 ఎకరానికి కూడా నీళ్లు వారే పరిస్థితి లేదు. ఆ 220 కోట్ల మీద సమగ్రమైన విచారణ జరిపి మరి దోషుల మీద కఠినమైన చర్య తీసుకోవాలని, అదేవిధంగా ఏదైతే మరి యొక్క భీమ్గన్పూర్ చెరువు కింద 5,000 ఎకరాలు టెండర్ పిలిచారు, పని పూర్తి చేయడం మీద ఆ కాంట్రాక్టర్ నోటీస్ ఇచ్చి క్యాన్సిల్ చేసి పని పూర్తి కూడా చేయించాలని మీ ద్వారా మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు మరి 58 ఎకరాలు సాగులోకి వస్తే మరి రైతులందరూ కూడా సంతోషంగా ఉండటమే కాకుండా ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదని మీకు మీ ద్వారా మరి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు గణపురం కాకతీయులు నిర్మించినటువంటి గణప సముద్రం చెరువు కానీ, భీమ్గన్పూర్ చెరువు కానీ, అదేవిధంగా రామప్ప ఇలాంటి చెరువులకు కూడా 103 కోట్లు, ఎందుకంటే గత ప్రభుత్వం 400 కోట్లు ఇస్తే ఈరోజు బాగుంటుందని చెప్పి రామప్ప నుంచి దేవాదుల నుంచి రామప్ప నుంచి ఏదైతే గోర్కొత్తపల్లి కాడ లైన్ కలపాలని ఎస్టిమేట్ చేసి